నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్టాప్ లాస్ హంటర్ తెలుగు. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ చాలా మంది ట్రేడర్స్ లైఫ్ని మర్చేసే ఒక రియాలిటీ. మార్కెట్ మనల్ని ఎలా ట్రాప్ చేస్తుంది, మన స్టాప్ లాస్ని ఎలా హంట్ చేస్తుంది, మనం రీటైల్ ట్రేడర్లా కాకుండా ఆపరేటర్లా ఎలా ఆలోచించాలి అనే విషయం గురించి. ఆపరేటర్ మైండ్ సెట్, కోర్ ట్రూత్. మార్కెట్ని ఆపరేటర్స్ ప్రైస్ మూవ్ చేయడానికి నడపరు. మార్కెట్ని లిక్విడిటీ కోసం నడుపుతారు. లిక్విడిటీ అంటే మన స్టాప్ లాసెస్, మన ఫియర్, మన పానిక్ ఎగ్జిట్స్. రీటైల్ ట్రేడర్ థింకింగ్: బ్రేక్అవుట్ వస్తే బై చేయాలి, సపోర్ట్ బ్రేక్ అయితే సెల్ చేయాలి, ఇండికేటర్ సిగ్నల్ వస్తే ట్రేడ్ చేయాలి, ఫాస్ట్ ప్రాఫిట్స్ కావాలి. ఆపరేటర్ థింకింగ్: ఎక్కడ మ్యాక్సిమం స్టాప్ లాసెస్ ఉన్నాయి, ఎక్కడ ఫియర్ క్రియేట్ చేయవచ్చు, ఎక్కడ పానిక్ ఎగ్జిట్స్ వస్తాయి. ఆపరేటర్కి డైరెక్షన్ ఇంపార్టెంట్ కాదు, ఆపరేటర్కి ఎస్ఎల్ హంట్ ఇంపార్టెంట్. మార్కెట్ ట్రాప్ ప్రాసెస్. ఫస్ట్ ఆబ్వియస్ లెవెల్ చూపిస్తుంది. రీటైల్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ లాస్ టైట్గా పెట్టుకుంటారు. సడన్ స్పైక్, లాంగ్ విక్, స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి, ఒరిజినల్ డైరెక్షన్ స్టార్ట్ అవుతుంది. వై రీటైల్ ట్రేడర్స్ లూస్? ఎర్లీ ఎంట్రీ, టైట్ స్టాప్ లాస్, నో పేషెన్స్, ప్రిడిక్షన్ మైండ్ సెట్. కరెక్ట్ ట్రేడర్ మైండ్ సెట్: ప్రిడిక్షన్ కాదు, రియాక్షన్. ఎంట్రీ కాదు, కన్ఫర్మేషన్. ఫాస్ట్ ప్రాఫిట్ కాదు, సేఫ్ ప్రాఫిట్. బిగ్ లాట్ కాదు, కంట్రోల్డ్ లాట్. ఆపరేటర్లా ఆలోచించడం: ఈ మూవ్లో స్టాప్ లాసెస్ ఎక్కడా ఉన్నాయి? ఈ క్యాండిల్ ఎవరి స్టాప్ లాస్ని హిట్ చేసిందే? ఈ పానిక్ క్యాండిల్ తర్వాత ఏం జరగచ్చు? ఫైనల్ ట్రూత్: మార్కెట్ మనల్ని ట్రాప్ చేయడానికి డిజైన్ చేశారు. ట్రాప్ని చూడగలిగితే మనం విక్టిమ్ కాదు, సర్వైవర్. ఎస్ఎల్ సర్వైవర్ అవ్వండి. ఆపరేటర్ మైండ్ సెట్ నేర్చుకోండి. దిస్ ఇస్ స్టాప్ లాస్ హంటర్ తెలుగు, సైనింగ్ ఆఫ్. Please do subscribe to my channel and hit the bell icon. Audio Jungle.